అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అదేవిధంగా మన కరీంనగర్ నుంచి రైతు మీతో ఏం మాట్లాడారో విన్నాము. అదేవిధంగా మెదక్లో ఏం జరిగిందో చూసాము. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. మరి అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఎందుకు సమర్థవంతంగా ఎండగట్టలేకపోయారు? అసెంబ్లీ సమావేశంలో మా పార్టీ నిలదీసింది. మేము అందుకే ఈ రైతుల విషయంలో, కరెంటు విషయంలో మేము వెళ్ళాం. గొడ్డును బాదినట్టు బాదారు. ఆయన నియోజకవర్గంలో కరెంటు లేదని రోడ్డు మీదకి వస్తాయి. ఇవన్నీ చరిత్ర సాక్ష్యాలు. మేము దారుణాలు చేసాం. ఇంత తొందరగా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా దారుణాలు జరుగుతాయని మేము అనుకోలే. అన్ని పార్టీల కంటే ముందుగా మేమే స్పందిస్తున్నాం. కానీ మేమేదో ఒక్క నిమిషం, మేమేదో అధికారంలోకి వస్తామని కాదు, ప్రజల పక్షాన ఉండడానికి, రైతుల పక్షాన ఉండడానికి, అప్పులు రాకుండా ఈ దేశ చరిత్రలో మొదటిసారిగా రైతుకు రుణం రానటువంటి దౌర్భాగ్యం కొత్త ప్రభుత్వంలో వచ్చింది. కానీ అసెంబ్లీలో చూస్తే ప్రతిపక్ష పాత్ర కంటే కూడా మేము పరస్పరం సహకరించుకుంటాము, ఒక సహపక్షం పాత్ర మీరు ఎక్కువగా పోషించినట్లు కనిపిస్తుంది. సమావేశాల తర్వాత సిఎల్పి వేదికగా జానారెడ్డి గారు ఇదే మాట చెప్పారు, మేము పరస్పరం సహకరించుకుంటాము అని చెప్పి. మంచి పనులకు సహకరిస్తాము, కానీ సహకారమే ఎక్కువ కనిపిస్తుంది నిలదీయడం కంటే. సహకారం ఎక్కువ అని కొంతమంది అంటే అనవచ్చు, కానీ రాజకీయ పార్టీగా అది అనుకోవడం పొరపాటు కదా. మేము ఎందుకు చేస్తాం? మేము ఇన్ని ఉద్యమాలు ఎందుకు చేసాం? బయట ఇంత ఎత్తున ఎందుకు మాట్లాడుతున్నాం? మేము అనేదాకా వాళ్ళకి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఉంది, స్పృహ కూడా లేదు.